హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా రివ్యూ అయితే కాదు, ట్రైలర్ రివ్యూ. మరి ఆ ట్రైలర్ రివ్యూ రీసెంట్ గానే వచ్చింది, భారతీయుడు 2. ఆ రివ్యూ ఏందో ఒక్కసారి చూద్దాం. మరి 1996లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. హలో హలో ఎవరు? భారతీయుడు లంచం తీసుకోవడము తప్పు, ఇవ్వడము తప్పని అందరూ గ్రహించడానికి దాదాపు 28 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు 2 మూవీ అయితే రాబోతుంది. ఇది చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. కమల్ హాసన్, సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఇద్దరిని చీల్చి చంటాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? భారతీయుడు ఫ్రీడమ్ ఫైటర్. ఆయనే మళ్ళీ రావాలి. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహాల్ కూడా నటించారు ఈ సినిమాలో. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రీజర్ అండ్ ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు అయితే చాలా పెంచేసినాయని చెప్పుకోవాలి. భారతీయుడు బ్యాక్. ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడుకు చావే లేదు. ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని చూపిస్తూ ట్రైలర్ కూడా వచ్చేసింది. మరి పారిపోలేరు, దాక్కోలేరు. టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 జూలై 12న విడుదల కాబోతుంది. రెండో స్వతంత్ర పోరాటం అంటూ రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సేనాపతిగా మళ్ళీ కమల్ హాసన్ అయితే రాబోతుంది. ఈ సేనాపతి చేస్తున్న యుద్ధం ఏంటో మరి ట్రైలర్ చూస్తే అందరికి అర్థమైపోతుంది. ఈ భారతీయుడు 2లో సిద్ధార్థ్ సేనాపతి మనవడిగా నటించబోతున్నాడు. మరి ఇప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు అని మీరేగా నేర్పించారు. తాజాగా రిలీజ్ చేసిన 2 నిమిషాల 37 సెకండ్ల ట్రైలర్ లో ప్రస్తుతం ఉన్న సమాజం ఎట్లా ఉంది, మరి నిరుద్యోగంతో యువత ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం కంటే ట్యాక్స్ లే ఎక్కువైపోతున్నాయి, ఇలాంటి అంశాలను ఈ సినిమాలో హైలైట్ చేశారు. ఇది చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. ఇక భారతీయుడు మళ్ళీ వచ్చి తన మనవర్ లాంటి యువత కోసం ఏం చేశాడనేది కథాంశంలో తెలుస్తుంది. తెలుగులో భారతీయుడుగా, మిగిలిన భాషల్లో ఇండియన్ 2గా, హిందీలో హిందుస్థానీగా మన ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రం అన్ని భాషలలో జూలై 12న రిలీజ్ కాబోతుంది. చూద్దాం. మరి 28 ఏళ్ల తర్వాత శంకర్ అండ్ కమల్ హాసన్ గారి మ్యాజిక్ రిపీట్ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం.